విత్ రెస్పెక్ట్ టు y తో మనం ఇచ్చిన ఈక్వేషన్ ని చేస్తాం. ఓకేనా? ఫస్ట్ ఫైండ్ ది dou f by dou x and dou f by dou y. ఓకేనా? నెక్స్ట్ ఈక్వేట్ టు 0. ఈక్వేట్ టు 0 అంటే దట్ మీన్స్ dou f by dou x equal to 0 and dou f by dou y equal to 0. ఓకేనా? సో మనం dou f by dou x equal to 0 and dou f by dou y equal to 0 చేసినప్పుడు some స్టేషనరీ పాయింట్స్ వస్తాయి. ఓకేనా? సో దాన్ని పక్కన పెడితే మనకి ఇందులో మనకి r, s and t వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. సో ఈ r, s, t వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే డబుల్ డెరివేటివ్ అప్లై చేస్తాం. Find r, s, t. ఓకేనా? సో ఈ r, s ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే r equal to dou square f by dou x. అంటే x తో డెరివేటివ్ చేస్తే మళ్ళీ అగైన్ విత్ రెస్పెక్ట్ టు x లో డెరివేటివ్ డబుల్ డెరివేటివ్ చేస్తాం కదా. డబుల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x రైట్ ఏంట్రా ఏంటదా ఓకేనా? ఇది ఆల్రెడీ మీకు మ్యాథ్స్ లో ఉంటుంది కదా. dou square f by ఇది ఓకేనా? dou square f by dou x square means double derivative with respect to x. Okay, so dou square f by dou x into dou y అంటే with respect to x తో డిఫరెన్షియేట్ చేసి again with respect to y తో డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ t and dou square f by dou x square means డెరివేటివ్ డబుల్ డెరివేటివ్ with respect to y. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇందులో r, s, t ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి 4 కండిషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఇందులో if rs minus t square greater than 0 and